కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు అగ్ని ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని 4 సభ్యులు దుర్మరణం పాలయ్యారు. గోళ్ల రమేష్, భార్య అనూష, పిల్లలు మన్విత, మనీష్లు మృతి చెందడం గ్రామంలో విషాద ఛాయలు నిలిపింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతుండగా బస్సులో మంటలు చెలరేగి కుటుంబం సజీవ దహనమైంది. మృతుడు రమేష్ బెంగళూరులో ప్రోడక్ట్ సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తూ కుటుంబంతో అక్కడే స్థిరపడ్డాడు. దీపావళి సెలవుల సందర్భంగా హైదరాబాద్లోని బావ ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మృతుల కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదం చాలా బాధాకరమని, కుటుంబానికి ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాక మృతదేహాల తరలింపుపై అధికారులు సమన్వయం చేసుకుంటున్నట్లు చెప్పారు. దురదృష్టకరమైన రోజు. ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న వింజమూరు మండలంలో గోలవారపల్లి గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు మనం గోళ్ళ మాలకొండ ఇంటి ముందు ఉన్నాము. వారి ఇంట్లో పెను విషాదం. ఈ రోజున వారి కొడుకు గోళ్ళ రమేష్, అలాగే వాళ్ళ కోడలు గోళ్ళ అనూష, కూతురు మన్విత అండ్ కుమారుడు శశాంత్ చిన్న పిల్లలు, కుటుంబం మొత్తం. అంటే గోళ్ళ మాలకొండయ్య గారి కుటుంబంలో వాళ్ళ కూతురి బిడ్డన ఇచ్చి చేయడం జరిగింది. ఒకే కుటుంబంలోనే నలుగురిని పోగొట్టుకున్న సందర్భం. ఈ బస్సు కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్రంగా అందరినీ కలిచివేసింది. ఎంతో మంది కుటుంబాలు యాక్సిడెంట్ బారిన పడడం జరిగింది. వారందరికీ కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి, ఆ కుటుంబాలన్నిటికీ కూడా భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఈ కుటుంబాన్ని పలకరించడం జరిగింది.